ఏంటి ఈరోజు సండే అయినా ఆఫీస్కి పిలిచారు? ఏమో తెలీదు, సార్ ఏదన్నా సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నారేమో. ప్లీజ్ సిట్ డౌన్. ఏంటి ఈరోజు సండే అయినా కూడా ఆఫీస్కి పిలిచాను అనుకుంటున్నారా? అవును సార్. నిన్న చెస్ట్ పెయిన్ వస్తే కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అయితే టెస్టులన్నీ అయ్యాక డాక్టర్ నాకు బ్లడ్ క్యాన్సర్ అని తేల్చారు. అయ్యో, అదేంటి సార్? ఇది అందుకే ఈరోజు ఈ మీటింగ్ పెట్టాను. సార్, మన మన కంపెనీ పరిస్థితి ఏంటి సార్? అందుకే ఈ కంపెనీని నా ఇద్దరు కొడుకుల్లో ఒకరికి అప్పచెప్పాలనుకుంటున్నాను. మీ పెద్ద అబ్బాయి అర్జున్కి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. మరి చిన్న కొడుకు సంగతి ఏంటి సార్? దానికోసమే నేను ఒక టెస్ట్ పెట్టబోతున్నాను. ఆ టెస్ట్ మీరే చూడాలి సుబ్బారావు గారు. ఓకే సార్, నేను చూసుకుంటాను. హలో అర్జున్ సార్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీ నాన్నగారికి క్యాన్సర్ అని తేలింది. అయితే మీ ఇద్దరిలో ఒకరికి ఆఫీస్ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. దానికోసం మీకు ఒక టెస్ట్ పెట్టాలనుకుంటున్నారు. ఈ టెస్ట్లో ఎవరు నెగ్గితే వారికి ఆఫీస్ బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారు. అయితే ఈ టెస్ట్ కోసం ఒక వ్యక్తిని మీరు ఇంటర్వ్యూ చేయవలసి ఉంటుంది. రేపు ఆఫీసులోకి వెళ్తాం సార్. ఉంటాను సార్. సార్, ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ రెడీగా ఉన్నాడు, పిలవమంటారా? ప్లీజ్ కాల్ హిమ్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ బీ సీటెడ్. సార్, నాన్నగారు మేనేజర్ జాబ్ ఉందన్నారు సార్. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. ఈ జాబ్ ఎలాగైనా నాకు వచ్చేటట్టు చూడండి సార్. నాన్నగారు రికమెండ్ చేశారంటే కంపల్సరీ ఈ జాబ్ ఇతనికే ఇవ్వాలి. నాన్నగారు పరువు నిలబెట్టాలి. యువర్ సెలెక్టెడ్. రేపు నేను రావచ్చు. థ్యాంక్ యూ సార్. సార్, ఇంటర్వ్యూ క్యాండిడేట్ రెడీగా ఉన్నాడు, రండి సార్. వస్తాను సార్, ఇప్పుడే చేయాలి సార్, రండి సార్. వస్తాను. ప్లీజ్ సార్, రండి సార్. కదా చెప్పండి. సార్, ఈ జాబ్ నాకు చాలా అవసరం సార్. మీ నాన్నగారు రికమెండేషన్ ఇచ్చారు. ఎలాగైనా నాకు వచ్చేటట్టు చూడండి సార్. ప్లీజ్ సార్. యు ఆర్ రిజెక్టెడ్. సో మన కంపెనీ కొత్త CEO నా చిన్న కొడుకు రాహుల్. నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు? మీ మీద గౌరవంతో మీరు పంపించిన వ్యక్తికి జాబ్ ఇస్తే నన్నే రిజెక్ట్ చేస్తారా? నేను పంపించిన వ్యక్తి అతనేనేమో చూడు. అతన్ని ఎందుకు రిజెక్ట్ చేసావు? అతను చేతుకున్న వాచ్ చూడండి, 60,000 రూపీస్. అతను వాడే ఫోన్ చూడండి, 2.5 lakh రూపీస్. ఇతను మనం చీట్ చేయడానికి వచ్చాడు. ఇతని కష్టాల్లో ఉండడం ఏంటి? దట్స్ వై హీఈస్ రిజెక్టెడ్. బ్రదర్ రాహుల్, ఈ కంపెనీకి నువ్వే తగిన వ్యక్తివి. కూర్చో. కంగ్రాచులేషన్స్.